హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం 42 సైజు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్. చాలా ఈజీగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. 42 సైజ్ బ్లౌజ్. సో మనకు 42/4 తీసుకోవాలి. 42/4 అంటే 10.5 ఇంచెస్ వస్తుంది. సో ఫ్యాబ్రిక్ ని 2 ఫోల్డింగ్స్ మీద 10.5 ఇంచెస్ దగ్గర కింది వైపు మార్కింగ్ చేసుకోండి. కుట్లలోకి 1.5 ఇంచెస్, టోటల్ 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హైట్ చూద్దాము. పొడవు 15 ఇంచెస్ పెట్టుకోవాలి 42 సైజ్ బ్లౌజ్ కి. ప్లస్ కుట్లలోకి 1 ఇంచ్ ఎక్స్ట్రా, టోటల్ 16 ఇంచెస్ పెట్టుకోవాలి. 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే కార్నర్ సైడ్ కూడా 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ 16 ఇంచెస్ ఉంటే 16/2 8 ఇంచెస్ దగ్గరకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని ఒక 5 ఇంచెస్ దగ్గర నెక్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో షోల్డర్ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, బోట్ నెక్ కాబట్టి 7.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. బోట్ నెక్ కి ఆర్మ్ డౌన్ మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో దాంట్లో కంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ విధంగా ఆర్మ్ డౌన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ కోసము 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోండి. బోట్ నెక్ కి కాస్త లోపలి వైపుకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. లైన్ కంటే కూడా నీట్గా వస్తుంది అనమాట. బోట్ నెక్ మెజర్మెంట్స్ వేరే ఉంటాయి. సైజ్ చార్ట్ చూసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవద్దండి. ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకుందాము. నెక్ 3.5 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోండి. సో ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోండి. మనము ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాము. చూడండి, నెక్ 5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. సో షోల్డర్ దగ్గర ఆర్మ్స్ సైడ్ బోట్ నెక్ కాబట్టి ఆర్మ్స్ సైడ్ ఒక 1/2 ఇంచ్ డౌనల్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే నెక్ సైడ్ 1/2 ఇంచ్ డౌనల్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. భుజాలు జారకుండా నీట్గా వస్తుంది బ్లౌజ్. ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి నెక్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ కిందికి డ్రా చేసుకోండి. సో మనకి నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు. లీఫ్ మోడల్, పాట్ షేప్, ఇలా వెరైటీస్ ఏదైనా ఉంటే డ్రా చేసుకోండి. ఒక 3 ఇంచెస్ వెడల్పు తీసుకొని పొడవు 6 ఇంచెస్ డ్రా చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ లో డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ 10.5 ఇంచ్ దగ్గర కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడికి 1.5 ఇంచ్ కుట్లలోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ టేప్ తీసుకొని కింద చూడండి, మనము నడుము సైజ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి టేప్ కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్యలో వరకు ఫోల్డింగ్ చేసి టక్స్ వేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. టేప్ ని ఫోల్డ్ చేసి ఈ విధంగా ఎగ్జాక్ట్ మిడిల్లో మార్కింగ్ వేసుకోండి. నెక్స్ట్ టక్స్ పైకి హైట్ 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, టక్స్ 1/2 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా డ్రా చేసుకోండి. ఇలా కంప్లీట్ అయింది కదా బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు కట్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోండి. టేప్ తీసుకొని మనం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ అలాగే ఆర్మ్ రౌండ్ సేమ్ రావాలి. అప్పుడు మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వచ్చిందని తెలుస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ తో చూడండి, ఎగ్జాక్ట్ కింది నుంచి ఒక 2 ఇంచెస్ పైకి ఫోల్డింగ్ చేసుకోండి. క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని అవుటర్ లైన్ డ్రా చేసుకోండి. సో మనకు ఫ్రంట్ హుక్స్ రావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో వదిలిపెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచు ఎక్కువ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి టక్స్ వస్తాయి కాబట్టి టక్స్ వస్తుంది కదా ఇట్లా రౌండ్గా. సో ఒక 1/2 ఇంచు ఇటు సైడ్ కుట్లలో సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఫ్రంట్ హుక్స్ వస్తాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. నెక్స్ట్ క్లాత్ ని తీసేయండి. బ్యాక్ సైడ్ పార్ట్ క్లాత్ ని తీసేసుకోండి. ఫ్రంట్ అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 1 ఇంచ్ లోపలికి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే, ఫ్రంట్ చాలా ఈజీ, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫ్రంట్ చాలా కష్టము, బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ చాలా కష్టమని
అనుకోవద్దండి. చాలా ఈజీ. ఫ్రంట్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ బ్లౌజెస్ మనం కట్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో, బ్లౌజెస్ కూడా చాలా ఈజీ అండి. ఎక్కువ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అంటే మెజర్‌మెంట్స్ చార్ట్ చూసి మనకు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది అనేసి అదే మెజర్‌మెంట్స్‌తో కట్ చేయకూడదండి. కొందరికి కొన్ని కొన్ని పార్ట్స్ వేరే వేరేవి ఉంటాయన్నమాట. కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటాయి. నడుము సైజ్ తక్కువ అలా ఉంటుంది. సో, అవి అన్నీ చూసుకోవాలి. మెజర్‌మెంట్ చార్ట్ చూసి కట్ చేయకండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ డౌన్ ఒక 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. నీట్‌గా వస్తుంది. ఈ వీడియో తులసి గారు అడిగారు. మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి కింది నుంచి ఒక 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకోండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అలాగే క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. సో, 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. పైన ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఫ్రంట్ నుంచి ఒక 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ 1 ఇంచ్ దగ్గర టక్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హైట్ యాజ్ ఇట్ ఈస్ 4.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. టక్స్ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇది. సో, 1.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. చూడండి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా ప్రిన్స్ కట్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఈ స్కేల్ ఉంటే చాలా చాలా యూజ్. ఒకసారి ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ స్కేల్‌ని యూజ్ చేసుకోండి. ఓకేనా? చాలా మంది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు దీన్నే క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేస్తుంటారు. అలా చేయకండి. ఓకేనా? చూడండి ఫ్రంట్ ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా! సో, అక్కడి నుంచి ఈ విధంగా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసరికి కుట్ల సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ స్కేల్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్‌కి. మనం హ్యాండ్‌తో అయినా డ్రా చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే. చూడండి చాలా నీట్‌గా వచ్చింది కదా కర్వ్స్. సో, ఇప్పుడు కట్ చేసుకోండి. ప్రిన్స్ కట్ ఫోల్డింగ్ చేసి క్లాత్ మీద స్టిచ్ వేసుకోవద్దండి. ఎందుకంటే సరిగ్గా రాదు. మనము ఫ్రంట్ పార్ట్ టైట్‌గా పట్టుకోవాలి. అలాగే ఈ కుట్ల వైపు పార్ట్ అనేది లూజ్‌గా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు క్లాత్ ఉబ్బినట్లు వచ్చేసి ఈ పార్ట్ చాలా నీట్‌గా కనిపిస్తుంది షేప్ అనేది. సో, ఈ విధంగా మనకు చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ ఉంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. షార్ట్ హ్యాండ్స్ కోసం 6 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. 6 ఇంచెస్ అలాగే కిందికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచెస్ దగ్గరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఒక 3.5 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోండి. ఎల్బో హ్యాండ్స్‌కి, షార్ట్ హ్యాండ్స్‌కి డిఫరెన్స్ అదే. షార్ట్ హ్యాండ్స్‌కి అయితే 3 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ 1.5 ఇంచ్ దగ్గరికి పైన మార్కింగ్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసి అందులో సగం తీసుకోండి. 1.5 ఇంచ్ కుట్లలోకి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అదే హైట్‌లో పైన ఒక లైన్ దగ్గర 6.5 దగ్గర మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ లైన్‌కి కింద ఉన్న లైన్‌కి ఈ విధంగా క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది హ్యాండ్ ఎంత తీసుకోవాలని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం లేదంటే చాలా సింపుల్. మనకు హ్యాండ్ లూజ్ ఎంతైతే వచ్చిందో పైన కూడా అంతే లూజ్‌తో ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి సరిపోతుంది. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా కర్వ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ లోతు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. హ్యాండ్ ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా షార్ప్‌నెస్ ఉంది కదా! అది ఇటు సైడ్ రివర్స్‌లో పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. చాలా ఈజీ. మన ఛానల్‌లో ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు అర్థం కాకపోతే చూడండి. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలి. నా ఛానల్‌లో స్పెషాలిటీ ఏంటంటే స్టిచ్చింగ్ టిప్స్ చాలా నీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఎవరైనా యూజ్ అయితే చూడండి. షార్ట్ వీడియోస్‌లో వస్తాయి. ఇప్పుడు చూడండి హ్యాండ్ షేప్ ఎంతుందో చూసుకోండి. 10.5 ఇంచ్ ఉంది. సో, బ్యాక్ పార్ట్ తీసుకొని ఎంతుందో మెజర్ చేసుకోండి. ఎగ్జాక్ట్ 10.5 ఉంది. సో, ఈ విధంగా మెజర్ చేసుకోవాలన్నమాట. మనకు కుట్టేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా?
హ్యాండ్ ఎగ్జాక్ట్గా రావాలి అంటే కొంచెం బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువగా రావాలన్నమాట. మన కుట్లలోకి పైన షోల్డర్ జాయింట్కి పోతుంది కదా, సో అక్కడ. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దాము. బ్యాక్ సైడ్ ఎంత ఉందో చూసి అంత మెజర్మెంట్తో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కుట్ల సైడు 3.5 ఇంచు, అలాగే ఫ్రంట్ సైడ్ 3.5 ఇంచు పెట్టుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోండి. ఫ్రంట్ సైడ్ 3.5 పెట్టుకోవాలి. మధ్యలో 3 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి ఎగ్జాక్ట్ 3.5 ఉంది. 4 ఇంచెస్ దగ్గరికి మిడిల్లో 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలాగే కార్నర్ సైడ్ 3.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఈ 3 డాట్స్ని కలుపుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. చాలా ఈజీ. క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్, అలాగే హ్యాండ్స్. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఎలాంటి స్టిచ్చింగ్ టిప్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈ డిజైన్ కట్ చేస్తాను, కింద లింక్స్ ఇస్తాను చూడండి.